నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాజకీయ ఉనికి కోసం జగన్ మెప్పు కోసం ఎంపీ కేశినేని శివనాథ్ పై అవాస్తవ ఆరోపణలు దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో టీడీపీ నేతలు కొట్టేటి హనుమంతరావు, మాదిగని గురునాథం, జీవి నరసింహరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేయడానికి, విజయవాడ సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ ఉత్సవం నిర్వహించేందుకు కృషి చేస్తుంటే వైసీపీ నాయకులు దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్ తమ రాజకీయ ఉనికి కోసం జగన్ మెప్పు కోసం అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. విజయవాడ ఉత్సవంలో భాగంగా ఎగ్జిబిషన్ కోసం మచిలీపట్నంలోని గొడుగుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన గొల్లపూడిలోని 40 ఎకరాల భూమిని 56 రోజులు వినియోగించుకుంటున్నందుకు 45 లక్షలు చెల్లించడం జరుగుతుందన్నారు. ముందు నువ్వు రాజకీయాల్లో వాస్తవాలు మాట్లాడడం నేర్చుకో. ఏదో నీ జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కార దిశగా పయనిస్తున్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారిపై చేసిన నువ్వు ఆరోపణలను తీవ్ర స్థాయిలో మేము ఖండిస్తున్నాం. దేవినేని అవినాష్, నీకు రాజకీయ భిక్ష పెట్టిందే తెలుగుదేశం పార్టీ. 5 సంవత్సరాలకి ఏ పార్టీలో మారుతావో నీకే తెలియదు. అట్లాంటి వ్యక్తివి పార్లమెంట్ సభ్యులు శివనాథ్ గారిని విమర్శించిన నైతిక అర్హత నీకు లేదు. నువ్వు నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పరంగా హెచ్చరిస్తున్నావు. వాస్తవాలు మాట్లాడుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా చేపట్టిన నాటి నుండి జగన్మోహన్ రెడ్డి కానీ మీరు మీ చెంచాగాళ్ళు కానీ పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల మీద, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు విషపు జల్లు జల్లుతున్నారు తప్ప వాస్తవాలకు ప్రజలు తెలియజేయట్లా మీరు. కానీ ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. ఈ రాష్ట్ర ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ ఫలించిన చెట్లకే రాతి దెబ్బలన్నట్టు ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యులు చేస్తున్న ప్రజాసేవని వారవలేక రాజకీయాల్లో మేము కూడా ఉన్నాం అని ఈరోజు ప్రచారం చేసుకునే దానికే దేవినేని అవినాష్ అట్లాగే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇద్దరు కూడా ఎంపీ గారి మీద అసత్య ఆరోపణలు చేస్తా ఉన్నారు. దీన్ని మేము తెలుగుదేశం పార్టీగా పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం. మేము విమర్శలు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కబ్జాల గురించి మాట్లాడటం అంటే విజయవాడలో ఏ చెట్టును అడిగినా పెట్టను అడిగినా ఎవరు కబ్జాలు చేసి ఈ స్థాయిలో ఉన్నారు, కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరనేది ఎవరిని అడిగినా చెప్తారు. అట్లాగే మంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖ గురించి మాట్లాడలేని వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈరోజు ముసలి కన్నీరు గారుస్తా ఉన్నారు. అంటే విజయవాడ ప్రజలకు మంచి జరిగితే వైఎస్ఆర్సీపీ ఓర్చుకోలేని పరిస్థితిలో ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఈరోజు కేశినేని శివనాథ్ చిన్ని గారి కార్యాలయంలో ఈ యొక్క పత్రికా గోష్ఠి సందర్భంగా మీ అందరికి కూడా ప్రత్యేక శుభాభినందనలు, విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏమన్నావు అవినాష్ గారు, వెల్లంపల్లి, మీ ఇద్దరు కాగితం పులులు. మీకు ఆర్థిక ఉగ్రవాదులు, అరాచక శక్తులు. మీరు పేద ప్రజలకి దగ్గరగా ఉండి ప్రజా సమస్యల పట్ల మాట్లాడేటువంటి దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఉంది మీరు మాట్లాడటం చూస్తూ ఉంటే. ఏమంటే ఏంటి మీ యొక్క ఆరోపణలు అసలు పసుందా? నిరూపించండి దమ్ముంటే. అసలు పోలీసులకు కూడా నేను వాళ్ళకి ఒక పిటిషన్ ఇద్దాం అనుకుంటున్నాను. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా బాధితులను పరామర్శించిన వైసీపీ నేతలు సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు సుధీర్ భార్గవ్ రెడ్డి, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్ రావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 రోజులుగా 265 మంది బాధితులు ఉన్నారని కూటమి నేతలు చెప్పారు. కానీ ప్రతి ఇంట్లో డయేరియా బాధితులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి నేతలకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఈ ప్రాంతంలో డయేరియాతో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులందరూ కూడా దీని పట్ల అప్రమత్తంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి డాక్టర్ల ప్రతినిధి బృందం, జిల్లా అధ్యక్షుడు అవినాష్ గారు, అలాగే డాక్టర్లో ఉన్నటువంటి సత్తినపల్లికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి డాక్టర్ సుధీర్ రెడ్డి గారు, అలాగే మొండితోక జగన్మోహన్ రావు గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, సీనియర్ లీడర్స్, సెంటర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, ఇతర ముఖ్యులందరూ కూడా వచ్చాం. అంటే ఒక రాజకీయ పార్టీగా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రజల యొక్క సమస్యని, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అటెండ్ అవ్వాలని, ఈ గుడ్డి ప్రభుత్వానికి, మోగ ప్రభుత్వానికి, ఈ చేతగాని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. నిజ నిర్ధారణ మల్లాడి విష్ణు గారు ఒక ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, ఏదైతే మా పార్టీకి సంబంధించిన మాజీ శాసనసభ్యులు డాక్టర్లైన జగన్మోహన్ రావు గారు, సత్యంపల్లి ఇన్ఛార్జ్ అయిన డాక్టర్ సుధీర్ రెడ్డి గారు, మేయర్ రాయని భాగ్యలక్ష్మి గారు, మా డిప్యూటీ మేయర్స్ అయిన శైల్యారెడ్డి గారు, బెల్లం దుర్గా గారు, రాష్ట్ర నాయకులైన మహేష్ గారు, ఆసిఫ్ గారు, అదేవిధంగా మా సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్స్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరం గారు ఈ రోజు ఇంటింటికెళ్ళి గత 5 రోజులుగా ఏదైతే ప్రజానికం డయేరియాతో ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా ఆ ఒక ప్రజానికాన్ని కలుసుకుని నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏదైతే ఒక పక్క మంత్రులు అన్ని బాగున్నాయి, అంతా బాగుంది, ఈరోజు ప్రభుత్వం తరపున డాక్టర్లు కానివ్వండి, లేకపోతే మందులు అన్ని కూడా మేము అందిస్తున్నామని చెప్పని ప్రతి ఒక్కరు కూడా మంత్రులు అందరూ కూడా చెప్తే, కానీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ప్రజానికం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ గారు ఎంతో బాధపడుతున్నారు. అరే, ఇక్కడ క్యాంపు దగ్గరికి వెళ్తే ఏ ఒక్కరి గారు మమ్మల్ని పట్టించుకోలేదు, మేము మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి 40,000, 50,000, 70,000, 1,50,000తో మా పిల్లలకి, మా అందరి గారు మేము వైద్యం చేయించుకున్నామని చెప్పని. దీనికి సంబంధించి సామాజిక ఆర్థిక నేపథ్యంలో దీన్ని చూస్తే కనుక ముందుగా ఒక మాట చెప్తున్నా. పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో స్కూల్స్ లోను, రెసిడెన్షియల్ స్కూల్స్ లోను ఇదే విధంగా డయేరియా ప్రబలిన మాట వాస్తవమా కాదా? పోయిన సంవత్సరం ఇలాగే ప్రబలింది కదా, రెసిడెన్షియల్ స్కూల్స్ లో అన్ని చోట్ల ప్రబలింది కదా. అప్పుడు కూడా మేము ముత్తుకున్నాం కదా. పోయిన గవర్నమెంట్ లో వాటర్ టెస్ట్ చేయడానికి టెస్టులు ఇచ్చాం, అన్ని చేసాం. చాలా సింపుల్ గా మనం సురక్షిత నీరు ఇస్తున్నామా లేదని తెలియజేయడానికి టెస్టులు ఇచ్చామని, కిట్లు ఇచ్చామని చెప్పాం కదా. అప్పుడు కూడా చెప్పాం. ఇప్పుడు కూడా మళ్ళీ అదే మాట. చిన్న టెస్టులు చేస్తే అయిపోయేదానికి నీటి ద్వారా, ఫుడ్ ద్వారా వచ్చేదాన్ని ఈ విధంగా చేశారంటే ప్రజారోగ్యం పట్ల ఇంతకు ముందు పోయిన సంవత్సరం ఈ అనుభవం ఉన్న తర్వాత కూడా ఇప్పుడు ఇలా చేశారంటే, అందులోని విజయవాడలో 40 పైన అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, 5,000 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు, 225 మంది. ప్రింట్ ప్రెస్ మీడియాకు నమస్కారాలు. ఈరోజు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు అవినాష్ అన్న మరియు ఇక్కడ లోకల్ లీడర్స్ తో పాటు డాక్టర్ అయిన మమ్మల్ని పిలిచారు. మీరు గత 4 రోజులు చూస్తూనే ఉన్నారు. సుమారు అఫీషియల్ నెంబర్ ప్రకారం 263 ఇచ్చారు. కానీ ఈరోజు మీరు తిరుగుతుంటే ప్రతి ఇంట్లో 3 లేదా 4 ఎఫెక్ట్ అయి ఉన్నారు డయేరియాకి. ఇది సీజనల్లో వర్షాలు పడిన కాలాలు ఇట్లా చాలా మంది అనుకోవచ్చు, కానీ ప్రతి సంవత్సరం వర్షాలు పడుతూ ఉంటాయి, ప్రతి సంవత్సరం సీజన్ వస్తూ ఉంటుంది. ఇంత ఘోరంగా ఎప్పుడు నెంబర్ చూసుంటారు, మరి ఇంత ఘోరంగా ఎఫెక్ట్. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఈవో సీనానాయక్ అమ్మవార్ల ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా బెజవాడ అమ్మవారి దివ్యత్వాన్ని పెంచేందుకు మరియు ప్రయాణికులకు కూడా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా గన్నవరం విమానాశ్రయంలో అమ్మవారి 2 భారీ చిత్రపటాలను ఆవిష్కరించారు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ప్రయాణికులకు, బయలుదేరే ప్రయాణికులకు అమ్మవారి దివ్య దర్శనం కల్పించడం ద్వారా వారి ప్రయాణం ఆశీర్వాదంతో సాగాలని ఈవో సీనానాయక్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా
భాగంగా విమానాశ్రయానికి ప్రయాణికులు చేరుకునే బ్లాక్ లో ఒక భారీ చిత్రపటం, అలాగే బయలుదేరే బ్లాక్ లో మరొక చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. ఆవిష్కార కార్యక్రమం ఈ చిత్రపటాల ఆవిష్కార కార్యక్రమాన్ని ఉప ప్రధాన అర్చకులు శంకర్ శాండిల్య, అర్చకులు వెంపటి శ్రీధర్లతో కలిసి ఈవో శ్రీనాయక్, దేవస్థాన సిబ్బంది నిర్వహించారు. कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात्। ओम चैतन्यार्घ्य समाराध्य चैतन्य कुसुम प्रिया सदा पुष्टा करुणादित्य पागला दक्षिणा दक्षिणाध्यादरस्मेर मुखांजुया स्तोत्र प्रयास्तु देमदे श्रुति संस्तुत वैभवा विश्वमाता जगद्धात्रे विशालाक्षे विरागिणी पंचमे पंचभूते पंचसंध्योपचारिणी धराधर सुधा धन्या धर्मिणी धर्मवर्धिनी बाला लीला विनोदिनी मंगली सुभकरी सुवेदाढ्या सुभासिनी निर्जन प्रीता शोभना शुद्ध मानसा दर्पण संतुष्टा पूर्वजा त्रिपुरांबिका मुद्रा समाराध्या त्रिपुरा श्रीव शंकरे साम्राज्यं भोज्यं राज्यं वैराग्यं पारमेष्टितं रहे भीमहंसाभयो अश्वग्राम देवसग्राम देविष्वग्राम देवसुंधरा शिरसा धारयिष्यामि रक्षस्व मां पदे पदे ईशान सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्मादेव ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो दुर्गांबिका देवी नमः पादाविन्दयोः वेदोक्तसवर्णदिव्यं पुष्पाञ्जलिं समर्पय सर्व अपराध क्षमा అమ్మవారి దూతరుడు అమ్మవారు చూపిస్తోందండి. చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహిమే పుత్ర పౌత్ర ప్రపౌత్రాశ్చ దేహిమే పరమేశ్వరి. మనసులో సంకల్పం యొక్క కోరిక అమ్మవారి నమస్కారం చేసుకోండి అందరూ కూడా. గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా ముగియడంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో జరిగిన అన్న సమారాధనలో ఎమ్మెల్యే వెనిగళ్ల రాము పాల్గొన్నారు. మెయిన్ రోడ్లోను శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న మహా అన్న సమారాధనను ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో వాడవాడల గణపతి నవరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా ముగియడం సంతోషకరమన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, సర్వజన విజ్ఞానను ప్రథమ పూజ్యుడు వినాయకుడు తొలగించాలని ఆకాంక్షించారు. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో 12,000 మందికి మహా అన్న సమారాధన ఏర్పాటు చేసినట్లు కమిటీ చైర్మన్ సాయన రాజేష్ తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు మనవి, అయ్యా స్లోగా వెళ్ళండి, తోసుకోవద్దండి. వడ్డించే వాలంటీర్లకు విజ్ఞప్తి, దయచేసి చూసి వడ్డించండి. పదార్థాలు వేచి చేయొద్దు, ఎవరు తోసుకోవద్దమ్మా, ఎవరు తోసుకోవద్దు, నిదానంగా వెళ్ళండి. దయచేసి తోసుకోవద్దు అమ్మా, జాగ్రత్తగా చూసి వడ్డించండి, పదార్థాలు వేచి చేయొద్దు. భక్తులకు మనవి, మీరు గుడివాడలో ఏ కార్యక్రమం జరిగినా కానీ ముందుగా పూజించుకునే విఘ్నాలు రాకుండా పూజించుకునే విఘ్నేశ్వరుడికి ప్రధానమైన ఆలయం ఇది. మా చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన ఆలయం. ఈ ఆలయంలో మొన్న జరిగిన గణేష్ చతుర్థికి మొత్తం అందరూ ఎంతో కమిటీ మొత్తం కూడా సాయం రాజేష్ గారి ఆధ్వర్యంలో ఈ ఆలయ కమిటీ మొత్తం కూడా చాలా బాగా పనిచేశారు. అందరూ కూడా చాలా అద్భుతంగా జరిగిందని చెప్తా ఉన్నారు. అదే కాకుండా దాని తర్వాత మళ్ళీ ఈ రోజు శాంతి అని చెప్పేసి అందరికీ
ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రజలకి అన్నదాన కార్యక్రమం మొదలెట్టారు. దగ్గర 12,000 మంది పైగా ఆదరవుతారని అంచనా ఉంది. సో ఇదన్ని కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేస్తున్న తమ్ముడు సాయం రాజేష్కి వారి టీంకి కంగ్రాచులేషన్స్ అండి. మనం ఇలాగే గుడివాడ నియోజకవర్గాన్ని మొత్తం మీద ఇలాగే అన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ మనం ఆ విఘ్నేశ్వరుడి శాంతి మనకు ఉండాలని చెప్పేసి ఈ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు ఆదివారం సందర్భంగా శ్రీ అమ్మవారిని సుమారు 20,000 మంది భక్తులు పైగా దర్శించుకున్నారని, విచ్చేసిన భక్తులు శ్రీ అమ్మవారికి పాల పొంగళ్లు వారి యొక్క మొక్కుబడులు తీసుకున్నారన్నారు. దేవస్థానంకు విచ్చేసిన భక్తులకు త్రాగునీరు మరియు ఉచిత ప్రసాదము భక్తులకు అందచేయడం జరిగిందని, విచ్చేసిన భక్తులకు అసౌకర్యములు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు 16/9/2025 హుండీ లెక్కింపు కార్యక్రమం దేవాదాయ శాఖ అధికారులు మరియు గ్రామస్తుల సమక్షంలో జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేశారు. శ్రీమాత్రే నమః. శ్రీ కొండాలమ్మ దేవి నమః. కృష్ణా జిల్లా గొడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న లోకపావని శక్తి స్వరూపుని శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవాలయానికి ఈ రోజున ఉదయం 5 గంటల నుండి వేలాది మంది భక్తులు శ్రీ అమ్మవార్ల దర్శనానికి విచ్చేస్తున్నారు. ఉదయం నుండి మా దేవస్థానం అర్చక ఆసాది స్వాములు సిబ్బంది కూడా సమిష్టిగా కృషి చేస్తూ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించున్నారు. భక్తుల సౌకర్యార్థం ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, ప్రత్యేక అతిశీఘ్ర దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్లి శ్రీ అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా గుడ్లవల్లేరు ఎస్ఐ గారు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారి సిబ్బందితో భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ఉదయం నుండి శ్రీ అమ్మవార్లకు జరిపిన పూజా కార్యక్రమాల గురించి, జరపబో పూజా కార్యక్రమాల గురించి మా స్వామి వస్తారు. అదేవిధంగా రేపు 16వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుండి దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో భక్తులు అందరూ కలిసి ఉండీలు తెరిచి లెక్కింపు కార్యక్రమం ఉంది. ప్రస్తుతం పూజా కార్యక్రమాల గురించి మా స్వామి వివరిస్తారు. శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. భాద్రపద మాసం ఈరోజు ఆదివారం విశేష పర్వదినములతో అమ్మవార్లకు ప్రాతకాలమున సహస్రనామ కుంకుమార్చనలు అనంతరము భక్తులకు దర్శనం కల్పించడం జరిగింది. ఈరోజు అమ్మవారి యొక్క సన్నిధిలో అన్నప్రాసనలు, వాహనం పూజలు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కలియుగంలో శక్తి నుంచి దేవి కాబట్టి ఈ యొక్క కలియుగంలో అమ్మవారిని ఆరాధించిన వారికి భూలోకంలో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కావున 50 మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వీక్షించి అమ్మవారి అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.